అంబాజీపేట సక్సెస్ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడున్న నటులు అతిథి మహారాజులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో ఎర్రన్న నాకు మంచి పాత్ర నాకు ఇచ్చారండి మా డైరెక్టర్ దుష్యంత్ గారు. ఎంత మంచి పాత్ర అంటే నా లైఫ్లో గుర్తుండిపోయే పాత్ర చేశాను. ప్రతి పాత్ర ఈ సినిమాలో నా ఒక్కడే కదండి, అంటే నాకంటే కూడా బలమైన పాత్రలు సినిమాలో చాలా ఉన్నాయి. ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి కారణం డైరెక్టర్ గారు ప్రతి పాత్రని చాలా బలంగా రాసుకున్నారు. సంభాషణలు అయితే ఏంటి, మాటలు, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్ని. సారు సెట్లో ఎప్పుడు చాలా మౌనంగా ఉండేవారు. నాకు డైలాగ్ దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు కూడా ఇలా చాలా స్లోగా చెప్తారు సారు, కానీ ఆయన దమ్మంటే థీమ్ మీద చూపించారు. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా దుష్యంత్ గారికి సార్ ఈ సందర్భంగా లేదు సార్, చాలా మంచి, నాకు చాలా అప్లాజ్ వస్తుంది సార్. అండ్ చాలా చాలా బాగా ఈ సినిమా సార్ మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టారు. మా డైరెక్టర్ గారు ఇలాగే ప్రతి సినిమా ఇలాగే మంచి సినిమాలు కొట్టాలని, సూపర్ హిట్ మా సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ ధీరజ్ మొదలుని ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక మీ ఏదైతే సంస్థ ఉందో అది మొదటి సినిమాతోనే, అదేదో సినిమాలో రాజశేఖర్ గారి సినిమాలో సింహరాశి అనుకుంటా, అది పట్టిందల్లో బంగారం అవుతుంది ఒక డైలాగ్ ఉంది. మంచి మనిషి ఉన్న ప్రతి మనిషి ఏది పట్టుకున్నది బంగారం అవుతుందండి. మా ధీరజ్ సార్ అంత మంచి మనిషి ఉన్న మనిషి. ఎందుకంటే సినిమా పరకే కాదు, ఒకసారి పర్సనల్గా కూడా నాకు సార్ చాలా హెల్ప్ చేశారు. సార్ మీ మంచి మనసుకి ఆ భగవంతుడు మీకు మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అంటే మీకు ప్రతిష్టాత్మకమైన చిత్రం చేశారు సార్. మీకు ఈ సందర్భంగా మీరు నాకు ఈ బ్యానర్ చేయడం నా అదృష్టం. అంటే ప్రతి ఆర్టిస్ట్కి గీతా ఆర్ట్స్ అంటే అదొక దాని గురించి చెప్పడానికి మాటలు చాలా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా హీరో సుహాస్ గారు, బ్రదర్ మీరు చిన్న స్థాయి నుంచి అందరూ అంటే యూట్యూబ్ స్థాయి నుంచి ఆయన చాలా చాలా కష్టపడుతూ వచ్చారు. ఆయన మా హీరోయిన్ గా చెప్పినట్టు జీరో ఈగో, చాలా మంచి మనిషి అండి. ఎవరినైనా ఆయన ముందు పలకరిస్తారు, చాలా మంచి మనిషి. సో ఆయన గురించే కాదండి, మాస్ ఫినిష్ చేస్తారు, యాక్షన్ ఫినిష్ చేస్తారు, ఏదైనా ఆయన చేయగలరని ప్రూవ్ చేసే సినిమా మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అటువంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మా దుష్యంత్ గారికి నిజంగా మరొకసారి సోహస్ గారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా హీరోయిన్ గారు ఆవిడ మేడం నిజంగా మా మెసేజ్ చెప్పారు నాకు, ఫస్ట్ సినిమాలో చాలా బాగా చేశారండి. ఎంత మీరు ఆ మంగళ షాప్లో సీన్ నాకైతే నిన్న కూడా దేవిలో చూశాను సార్, నైట్ కూడా నా స్టేటస్లో పెట్టింది. సో మీ ఫస్ట్ మూవీ మీకు ఇంకా మీరు టాప్ మోస్ట్ అంటే మలయాళంలో కనిపించరండి, అంత బాగా ఆ పాత్రలో వెంకట బాబు గారి పాత్రలో ఎదిగిపోయారు. ఎంజాయ్ చూస్తారండి ఏదైనా. సో మా కాంబినేషన్ ఎంత బాగుందండి సార్. అన్నయ్య మీకు మంచి ఆల్ ద బెస్ట్. మంచి సినిమా మీకు మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఇంకా ప్రతి ఒక్కరు మా రైటర్ సార్ కళ్యాణ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు తేజ గారు, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతారో నాకు తెలియదు. అండ్ భావన మేడం గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. మేడం గారు థ్యాంక్స్ మేడం. అండ్ ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. సో ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన నాకు మరొకసారి దుష్యంత్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సిన్సియర్ మూవీ మౌత్ టాక్తో ఒక ప్రతి హీరోకి ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తున్నారండి ఆడియన్స్. ఇది ప్రజలు ఇచ్చిన విజయం. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూసి మా సినిమాని ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని, చిన్న సినిమాలు బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశయాలు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. And firstly, thank you so much Dushyant garu for giving us this opportunity. మాకు మంచి రోల్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చారు హోల్ మూవీలో కూడా. అండ్ ఒక అద్భుతమైన మూవీ ఆడియన్స్ కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు శివాని అండి, ఐ హ్యావ్ టు సే దిస్, మేము శివానితో వర్క్ చేసాము. షీఈ్ రియలీ డౌన్ టు హార్ట్ పర్సన్, డౌన్ టు ఎర్త్, చాలా మంచిది. అండ్ తన యాక్టింగ్ లో కూడా ఎక్కడ మనకి డెబ్యూటెంట్ అనే ఫీలే ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ గా, చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేసావు. యూఆర్ రియలీ వండర్ఫుల్, చాలా బాగా చేసావు. అండ్ మెయిన్లీ సుహాస్ గారిని బీట్ చేయడం అంటే చాలా కష్టం, కానీ రియలీ మ్యాజిక్ వెల్, సో గుడ్.
అండ్ సుహాస్ గారు, వావ్, హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సుహాస్ గారిలో ఒక విషయం చెప్పాలండి. మేము ఫస్ట్ డే యాక్ట్ చేసాం, మొత్తం ఫ్రెండ్స్ అంతా, ఓన్లీ మా సీన్స్ వరకు చేసాం. సెకండ్ డే సుహాస్ గారు మార్నింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ టైం నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ చాలా బాగా చేశారు అని. ఆ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఆ ముందు మేము ఆ డే చేసిన సీన్స్ అన్ని చూసి ఆయన నెక్స్ట్ డే వచ్చి మాకు చెప్పాలంటే అక్కడే అర్థమవుతుంది సుహాస్ గారు ఎంత బెస్ట్ యాక్టర్ అని చెప్పి, ఎంత మంచి పర్సన్ అని. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ నిజంగా ఏడిపించేశారండి థియేటర్లో. యూఆర్ రియలీ అమేజింగ్. అండ్ సుహాస్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి. నాకు సెకండ్ హాఫ్ సాంగ్ లో ఒక లైన్ చాలా బాగా నచ్చింది, గుడికి గుడిసికి ఒకటే నేల అని చెప్పి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మన సుహాస్ గారికి ఒకటే ఇండస్ట్రీ అండి. అద్దగొట్టేశారు ఆయన మాత్రం. యాక్టింగ్ లో టాలెంట్ ఉంటే ఎవరైనా కూడా అమేజింగ్ గా యాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కోసం స్టోరీస్ పుడతాయి అని చెప్పి మీరే ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ప్రసన్న గారు, నితిన్ గారు, హాయ్ నితిన్ గారు. అండ్ హీ రియలీ యాక్టెడ్ సో వెల్. ఎంతలా అంటే ఫస్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు నా పక్కన వేరే ఫ్యామిలీ కూర్చున్నారండి. అందులో ఫీమేల్ ఒక ఆవిడ అంటుంది, ఏంటి వీడింతకు ఇంత చేశాడు అని చెప్పి. అక్కడే అర్థమవుతుంది, అక్కడ ఫీమేల్స్ అందరూ చాలా తిట్టుకుంటున్నారు. అక్కడ అర్థమవుతుంది ఆయన ఎంత బెస్ట్ గా పర్ఫామ్ చేశారని చెప్పి. యూ రియలీ రాక్డ్ ఇట్. మాకే నేను తిట్టుకున్నా ఒక రకంగా, ఏంటి ఇలా అని. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి బ్రేక్ సార్ గురించి మాట్లాడాలి. జనరల్లీ ఒకటి ఉంటుంది కదా సేయింగ్, డైరెక్టర్ అండ్ డిఓపి మొగుడు పిల్లల్లో ఉంటే మూవీ అద్భుతంగా వస్తుందని చెప్పి. వీళ్ళు అంతకు మించండి, చాలా బాగుంటారు. అసలు ఇద్దరు అతుక్కుపోయి ఉంటారు మొత్తం సినిమా అంతా. ఏంటో అనుకుంటాం కానీ వాళ్ళిద్దరూ అంత బాగా సినిమాని లవ్ చేస్తే మూవీ ఇంత బాగా వచ్చింది. వాళ్ళనే కాదు, హోల్ టీమ్ కూడా మూవీని చాలా విపరీతంగా లవ్ చేస్తే గానీ ఇంత అద్భుతంగా మూవీ రాదు. అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా చేశారు. పవన్ గారు కూడా యు రియలీ డిడ్ సో గుడ్ అండి. మాకు చాలా మంచి మూవీ ఇచ్చారు. యాజ్ అన్ ఆడియన్ గా వి రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా పెద్దలకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాను ఒక హార్ట్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చాలా ఆనెస్ట్ ఇంటెన్షన్తో చేసిన మూవీ అండి. అంతే ఆనెస్ట్గా మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్నే మా ఫ్యామిలీతో మూవీ చూడడం జరిగిందండి. మా నాన్న గోదావరిలో పుట్టారండి తనకు. ఆయన వచ్చి ఫస్ట్ థియేటర్ నుంచి బయటికి రాగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఎలా అనిపించింది నాన్న అని అడిగితే, పండగలకి అందరం ఊరు వెళ్తాం కదా, ఊరు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మనసంతా అట్లానే అక్కడే లాగేస్తూ ఉంటుంది కదా, సినిమా చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చారు. చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ధీరజ్ సార్కి, దుష్యంత్ అన్నకి, సుహాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. ధీరజ్ సార్ మీది గోల్డెన్ ఆన్సర్, ఇంకో హిట్ కొట్టేశారు. దుష్యంత్ అన్న చాలా కామ్గా, కోపం వచ్చిన ప్రతిసారి పీకే ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి నవ్వుతూ తిడతాడండి ఆయన. మొన్నే ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఫ్యాన్ అయిపోయా ఆయనకి. ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ ఆటోగ్రాఫ్. సుహాస్ అన్న ఫస్ట్ షార్ట్ ఫిలిం నుంచి ఫస్ట్ సినిమా, ఫస్ట్ నేషనల్ అవార్డ్ అన్నిట్లోనూ నన్ను భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలానే ఇంకా చాలా మూవీస్ చేయాలన్నా మనం కలిసి. బేగన్న ఆవిడ చెప్పినట్టు ఇద్దరు మూడు పిల్లలు. ఈయన కూడా నవ్వుతూ చెప్తూ ఉంటారండి. ఏ కోపం వచ్చినా నవ్వుతూ తిడతా ఉంటారు. నితిన్ గారు మీరు మా ఆవిడకి కనిపించకండి, పరిగెత్తించి కొడతా అని చెప్పింది కొన్ని రోజులు. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శివాని గారు, యూ బికేమ్ ఎ స్టార్ టుడే. అండ్ నా అసోసియేట్ ఎడిటర్ లిఖిత్, వాడి మీద తీసుకోవాల్సిన ఫ్రస్ట్రేషన్ అంతా తీసేసుకున్నాను. సారీ రా, అండ్ థ్యాంక్ యూ సో మచ్.
నా వెనక నించున్నావు. అండ్ ఇంకొంతమందికి థ్యాంక్ యూ చెప్పాలండి. సాయి రాజేష్ గారు, రవి అన్న, సందీప్ అన్న, బన్నీవాస్ గారు, వీళ్ళందరూ ఎడిట్లో కూర్చుని కలకల్లాడుతుండేదండి ఎడిట్ రూము. వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఇంకా ఎలా బెటర్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మేము చేసిన మూవీస్ అన్నిటినీ ఆదరించి ఇలానే ప్రతి మూవీని బ్లాక్ బస్టర్ చేయించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. హాయ్, అందరికి నమస్కారం. మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సో ఫస్ట్గా లైక్ యాజ్ ఎ డెబ్యూటెంట్ నన్ను నమ్మి, డెబ్యూటెంట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నమ్మి, గట్ ఫీలింగ్తో నమ్మి ఛాన్స్ ఇచ్చిన గీతార్ సంస్థకి, ధీరజ్ గారికి నిజంగా జెన్యున్లీ థ్యాంక్స్ అండి. ఆ ట్రస్ట్ వల్ల నేను ఇంత దూరం చేయగలిగాను. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాది డైరెక్టర్ గారు దుష్యంత్ ట్రావెల్, ఫస్ట్ నుంచి మేము ఇంకా స్క్రిప్ట్లో నుంచే తీసుకురావాలి విజువల్స్ ఏవైనా అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాము. అదొక పెద్ద జర్నీ మా ఇద్దరిది, అది లైక్ హోప్ఫుల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆయన ట్రస్ట్ చేసి ఫస్ట్ నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ఆల్ ది యాక్టింగ్. సో మా మూవీలో ఉన్న యాక్టర్స్ అందరిది ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్, నేను దగ్గర నుంచి చూశాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ షూటింగ్ ఫస్ట్ ఫీలింగ్ నాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఐ ఫెల్ట్ ప్రౌడ్. సో అంతే, అదొకటే నేను చెప్పగలను. అది జనరల్గా అవ్వదు, అది జనరల్గా లైక్ ఓకే వెళ్తూ ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి. బట్ ఇందులో ప్రతి సీన్లో యాక్టింగ్ వల్లే, యాక్టింగ్ జరుగుతున్న స్టేజింగ్ వల్ల, దానివల్ల ఇంకా ఇంప్రూవైజ్ అయ్యి ఇంకా బెటర్ అయింది. సో యా, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నా బ్యాక్ బోన్, నా సపోర్ట్, నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు కాదు ఇంకా లైఫ్ లాంగ్ మొత్తం ఉండేది సుహాస్ బ్రోనే. అది ఫిక్స్ అది యాక్చువల్లీ. సో అది పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కానీ వితౌట్ ఈ సపోర్ట్ అసలు నన్ను నేను ఇంత పుష్ చేసుకునేది కాదు, ఇంత ఎఫర్ట్ కూడా ఎక్కడో ఒక చోట ఆగేది. అది ఇంకా 10% పెరిగిందంటే ఆయన రీజన్. అండ్ టెక్నీషియన్స్ అందరికి, టెక్నీషియన్స్ లైక్ ఆల్ ద యాక్టర్స్, శరణ్య గారు, లైక్ నితిన్ గారు, టెన్షన్లో నాకు పేర్లు కూడా రావట్లేదు. సో అందరికీ అందరు ఫ్యామిలీ లాగా చేశారు యాక్చువల్లీ మూవీ. సో ఓకే ఇవాళ మా ఈ డేట్స్ ఉన్నాయి, ఇందో చేయాలి. టెక్నీషియన్స్ కూడా ఎవరైనా అలా చేయలేదు, అందరు ఫ్యామిలీ లాగా అన్ని వదిలేసి చేసేద్దాం అంతే, పెట్టేద్దాం అని చెప్పి చేశారు. అది డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అయ్యింది. ఆ చిన్న ఎక్స్‌ఫ్యాక్టర్ రావడానికి రీజన్ వాళ్ళ సినిమాని ఓన్ చేసుకోవటమే. సో టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్కి రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్స్ ఫ్రమ్ మై హార్ట్. యాక్చువల్లీ మాట్లాడాలంటే భయం నాకు. థియేటర్కి వెళ్ళాము, థియేటర్ విజిట్స్కి వెళ్ళాము, థియేటర్లో గోల చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్, మూవీ లవర్స్, ప్రింట్, టీవీ, సోషల్ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మలయాళం సినిమా, తమిళ సినిమాలో తీస్తున్న ఇంటెన్స్ డ్రామా లాంటి ఒక సినిమా తెలుగు సినిమాలో రావాలి అని చాలామంది కోరుకున్నారు. అలాంటి ఒక సినిమా ఇచ్చామని నాకు అనిపించింది మూవీ చూసినప్పుడు. వెరీ ఇంటెన్స్, వెరీ గ్రేట్ రెస్పాన్స్ వస్తుంది. సుహాస్ బ్రో అయితే థియేటర్ విజిట్స్కి వెళ్తే అందరూ హీరో 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 అని అరుస్తున్నారు. బట్ నేను హీరో కాదు, ఓన్లీ హీరో, ఐఎమ్ మోర్ దెన్ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్ అని ప్రూవ్ చేశాడు సుహాస్ బ్రో. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇంకా ఈవెన్ అతనితో పర్ఫామ్ చేస్తుంటే, ఇంకా ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళతో పర్ఫామ్ చేస్తుంటే అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు, మనం ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా డెడికేటెడ్గా చేయాలి అనే ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. సుహాస్ బ్రో, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. లవ్ యూ సో మచ్ బ్రో. దుష్యంత్ బ్రో, ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి రివ్యూలో మాట్లాడుతున్నారు. యూజువలీ లీడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు, కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూస్ మీరు చూడండి, ప్రతి క్యారెక్టర్ గురించి ఏదైనా ఒక లైన్ అయినా మాట్లాడుతున్నారు. ఐ థింక్ రీసెంట్లీ తెలుగు సినిమాలో వచ్చిన, నేను చూసిన మూవీస్లో వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఉంటుంది. దుష్యంత్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ క్యారెక్టర్స్, ఎస్పెషలీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఇండియన్ సినిమా, శరణ్య గారి క్యారెక్టర్, పద్మ అనే క్యారెక్టర్. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ని ఇంత స్ట్రాంగ్గా రాయడం, ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ వచ్చి పర్ఫామ్ చేయడం, స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేసింది, ఒక హై ఇచ్చింది. మా సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్లో థియేటర్ అదిరింది.
result of well written character and very well performed by the artist శరణ్య గారు. గ్రేట్. అది స్క్రీన్లో చూస్తుంటే నాకు ఎంత 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 ఆనందంగా ఫీల్ అయ్యాను చెప్పలేకపోతున్నాను. ధీరజ్ గారు థ్యాంక్ యూ. ఫస్ట్ డే కలెక్షన్ కంటే డబుల్ వచ్చింది, సెకండ్ డే కంటే డబుల్ వచ్చింది, థర్డ్ డే ఇంకా డబుల్ అవుతుంది. ఐ థింక్ వీఆర్ అన్స్టాపబుల్. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ అ బ్రిలియంట్ ఫిల్మ్ and giving us all this opportunity. And even శివాని ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు థియేటర్లో నవ్వుతున్నారు. ఏం తింటున్నావమ్మా, నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా అనే డైలాగ్కి. ఇట్ వాస్ సింప్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. బేగ్ has become one of my favorite DOP. AAA సినిమాస్లో చూశాను. ఎంత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాము. సుహాస్ బ్రో ఎంత క్యూట్ ఉన్నాడు, సెకండ్ హాఫ్లో ఎంత ఇంటెన్స్ ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రై, థ్యాంక్ యూ సో మచ్. శివాని, యు ఆర్ అ చామ్, యు ఆర్ ద లక్కీయెస్ట్ చామ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండ్ లక్కీ చామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. లవ్ యూ శివాని. శరణ్య గారు ఇక్కడ లేదు, ఇక్కడ ఉంటుంటే ఐ వుడ్ హావ్ హగ్డ్ హర్. What a performer, what a performance she has given. Lovely. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ ఈ వేదిక మీద మేము టీజర్ లాంచ్ చేయడానికి వచ్చాం అండ్ ఇప్పుడు సక్సెస్ ప్రెస్ మీట్. వావ్, ఇంత దూరం వస్తామని అనుకోలేదు. సో బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మా సూపర్ ప్రొడ్యూసర్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఒక మంచి కథను తీస్తున్నప్పుడు వాళ్ళకి ఐ థింక్ సబ్ కాన్షియస్ మైండ్లో లేదు మనం తీస్తున్నాం, గట్టిగా కొడుతున్నాం, ఇచ్చేయాలి ఇంకా అనేసి ఐ థింక్ అంత బలంగా నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. మీకు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్స్ రావాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ there are a lot of favorites. One of my first favorite is దుష్యంత్ గారు. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్ రియాక్షన్స్ చూద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో ప్రీమియర్ రోజు మా దుష్యంత్ గారి రియాక్షన్ చూడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఎందుకంటే ఈజ్ లైక్ మై థర్డ్ పేరెంట్. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. దుష్యంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాట్ జస్ట్ లీడ్ రోల్స్ అని కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఇచ్చి అంత బాగా రాసినందుకు వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. టు ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రవీణ్ గారు, నవీన్ గారు, బిట్టు గారు, రాజశేఖర్ గారు, మీరందరూ బ్యాక్ బోన్స్. మీరు ఓ మై గాడ్ డ్రైవింగ్ ఫోర్స్. మీరు లేకపోతే నాకు తెలిసి 5 minutesలో కమ్ ఆన్ షాట్ రెడీ అవ్వకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్. థ్యాంక్ యూ. మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారికి, మా కాస్ట్యూమ్ భరత్ గారికి, అఖిలకి, టు ది ఎంటైర్ టెక్నీషియన్స్, మ్యూజిక్ అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, అమేజింగ్ కోరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ థింక్ వేగ్ ఐ కాల్ యూ మెజిషియన్ అండ్ ఐ కాల్ యూ మెజిషియన్ ఫర్ ఎ రీజన్. ప్రీమియర్లో చూసినప్పుడు నాకు అక్కడ సినిమా చూసినట్టు అనిపించలేదు. ఏదో అంటే అక్కడ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తిరుగుతున్నట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్లీ మమ్మల్ని చూపించినందుకు థ్యాంక్ యూ. వరల్డ్ క్లాస్ వర్క్ అన్నాడు కదా సుహాస్, యూ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. అంత సెల్ఫ్లెస్గా, అంత ఆనెస్ట్గా, సిన్సియర్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఐ థింక్ వన్ మోర్ ఫేవరెట్స్ కమింగ్ అప్, నితిన్ గారు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ వాళ్ళ డాటర్ కొడుతున్నారు, లైక్ ఎందుకు అలా చేసావు నాన్న, ఎందుకు అలా చేసావు అని. ఐ థింక్ అది మీకు పెద్ద విన్. యూ పర్ఫార్మ్ సో వెల్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరికీ వెళ్ళి హగ్స్ ఇస్తున్నప్పుడు హార్ట్ బీట్ గట్టి కొడుతుంది. ఐ కుడ్ ఫీల్ దట్. అండ్ ఐ థింక్ 2 years తర్వాత అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్వర్ణ గారు, ఆయన కూడా టెరిఫిక్ పర్ఫార్మర్.
ఇంకా శరణ్య గారు అయితే ఐ థింక్ పోలీస్ స్టేషన్ సీన్ కానివ్వండి, ఎనీ సీన్ ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. చాలా చాలా బాగా చేశారు. అరుపులు, కేకలు అసలు థియేటర్లో వెరీ వెల్ డన్. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ దివ్య, స్వాతి, భావన, ఖుషీ ఈజ్ మిస్సింగ్, వీళ్ళందరి డైలాగ్స్కి కూడా అక్కడ గట్టి గట్టిగా అప్లాడ్స్, విజిల్స్, చాలా హ్యాపీగా అనిపించింది. గాయత్రి భార్గవి గారికి, కిట్టయ్య గారికి, సురభి ప్రభావతి గారికి, భానుకి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. సుహాస్, యుల్ ఆల్వేస్ ఫర్ ఎవర్ బీ మై ఫేవరెట్ కోస్టార్. దిష్టి దించుకో ఇంటికి వెళ్ళాక. ఇంత బాగా చేసినందుకు, అంటే ఇలాంటి ఒక కథని సెలెక్ట్ చేసి మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్. ఇంకా ఇలాంటి చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. టు ఎవ్రీబడి, టు కాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ రెస్పాన్స్ వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా వెరీ హ్యాపీ. అసలు నంబర్స్ పెరుగుతూ ఉంటే, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఫోటోలు వస్తుంటే వావ్, ఇస్ దిస్ రియల్ అనిపిస్తుంది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో అండ్ అంత మంచిగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణకాంత్ చేసిన క్యారెక్టర్ సీనిబాబు అనే క్యారెక్టరు మా స్క్రిప్ట్లో ఒక సర్కిల్ లాంటివి. అన్ని క్యారెక్టర్ని టచ్ చేస్తుంది, అన్ని క్యారెక్టర్ని గెలుకుతుంది, అన్ని క్యారెక్టర్తో కొట్టించుకుంటుంది. అలాంటి క్యారెక్టరు అండ్ బ్రిలియంట్లీ పర్ఫార్మ్ బై ఎ గ్రేట్ పర్ఫార్మర్ స్వర్ణ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ క్యారెక్టర్ దుష్యంత్ ఓన్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి రాసుకున్నారు. సో అండ్ మా డైరెక్షన్ టీమ్ 2 years ట్రావెల్ చేశాము. దే హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్, నవీన్, బిట్టు, రాజశేఖర్, కృష్వన్ రాలేదు, నికేష్ అయితే ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయింది. గుంటుకుంటూ హెల్ప్ చేసేవాడు. సో థ్యాంక్ యూ టు దిస్ టీమ్. అంతే, థ్యాంక్ యూ. దుష్యంత్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ప్రెస్ అండ్ మీడియా. ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి హానెస్ట్ ఫిలిం రాస్తేనే సరిపోదు, దాన్ని అంత నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉండాలి. సో రకంగా ధీరజ్ గారికి, మా గీతా ఆర్ట్స్కి, బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి ఇంత సక్సెస్ అయినప్పుడే మాలాంటి వాళ్ళు ఇలాంటి కథలు ఇంకా బాగా రాస్తాం. అండ్ నిన్నటి నుంచి నాకు ఇన్స్టాకి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అన్న, ఎందుకు అలా ఏడిపించేసావు బ్రేకప్ సీన్లో, నువ్వు కనపడితే కొట్టాలని ఉంది, ఇలాంటివి వస్తున్నాయి. సో మా గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసావు. సో అందరికీ జరిగే మూమెంట్స్ అవి. ఇంకోటి, నాకు సిస్టర్స్ లేరన్నా, నాకే నరికేయాలనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఎందుకు అలా అంటే ఇంకా అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. నాకు అతను కనపడితే గొడ్డలు చించేసి నరికేద్దాం అనిపించింది నాకు అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ కథ చావు అంటే ప్రతి సమస్యకి చావు ఒకటే పరిష్కారం కాదు అని చెప్పిన కథ. ఒక పరువుకి, ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య ఉన్న, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫైట్ని చూపించే కథ. అది చాలా స్ట్రాంగ్గా చూపించినందుకు, అంతే రకంగా అంత స్ట్రాంగ్గా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అంటే చిన్న క్యారెక్టర్స్ కూడా, అంటే ఇందులో గౌరీ క్యారెక్టర్ వచ్చి నాకు కూడా తెలియదు, మళ్ళీ నువ్వు అంటే చాలా ఇష్టం అన్నదానికి కూడా థియేటర్ మొత్తం అరుస్తున్నారు. అంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్ శరణ్య గారు ఎరగదీశారు. అంటే అందరూ మెసేజ్ చేసి, అది ఆ పోలీస్ స్టేషన్ సీన్ అప్పుడైతే అందరూ థియేటర్ లెగిసి పడుతుందన్న అని పెట్టినప్పుడు, అంటే చిన్న డీటెయిల్స్ కూడా గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు అందరూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా టెక్నీషియన్స్ బిగ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్. సో తను ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరన్నా వెళ్తుంటే ఆ షర్ట్ బాగుంది అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తీసేసుకొని వేసేవాడు. సో థ్యాంక్ యూ భరత్. అండ్ పీకే ఏంటంటే మేమిద్దరం నవ్వుకుంటూనే తిట్టుకుంటాం. ఇది కాదు అంటే నాకు ఇది కావాలి, ఇది కాదు అంటే నాకు ఇది కావాలి. సో చాలా హెల్ప్ చేశాడు పీకే. థ్యాంక్ యూ పీకే. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, నవీన్, బిట్టు,
రాజశేఖర్, మా కో డైరెక్టర్ సారథి గారు, నందగోపాల్ గారు, నరసింహరావు గారు, నికేష్, రాఘవ, కృష్ణన్, వీళ్ళందరూ హెల్ప్ లేకపోతే ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చి మేము ఇక్కడ నుంచొని మాట్లాడేవాళ్ళం కాదు. సో వీళ్ళందరూ హెల్ప్ వల్లే ఇక్కడ ఉన్నాం. మేము చాలా కష్టపడ్డారు. ఆ ఎండలో పరిగెడుతూ, నేను ఎప్పుడు ఏ పని చెప్తానో కూడా తెలియదు వాళ్ళకి. అన్ని పనులకి పరిగెట్టుకుంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, ఇది నీ డిపార్ట్మెంట్ అని చెప్పుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ. మా ఆర్టిస్టులు నితిన్ కోసం అయితే పాపం నిన్న నేను కలిసి చూసామండి ఫిల్ము. చూస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చేసి రుబాబుగా అడిగింది అనమాట ఫోటో. అంటే ఆయనే అండి విలన్ అంటే, ఇంకా కొట్టలేదు, సంతోషించండి అన్నారు. సో అలాంటి అదే సక్సెస్ అనుకుంటున్నా బ్రో. సో అదే అంటే ఇది చాలా, అంటే ఇలాంటి కథలు అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నవి గుర్తుపెట్టుకొని ఎందుకు చంపలేదు వాడిని అని అడుగుతున్నప్పుడు, నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే చంపకుండా కూడా మంచి పని చేశారు అని చాలా మంది ఇచ్చేశారు. సో ఆ బ్రేకప్ సీన్స్, ఆ పెళ్లి సీన్స్, అండ్ ఆ సెలూన్ షాప్లో వాళ్ళ లవ్ సీన్స్, ఆ బ్రేకప్ సీన్స్, పోలీస్ స్టేషన్లో సీన్, ప్రతి ఒక్కళ్ళు చిన్న డైలాగులతో పాటు మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, అదొక్కటి చేయకండి ప్లీజ్. చూడని వాళ్ళకి ఆ థ్రిల్ అలానే ఉంచండి. వాళ్ళు నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు ఇలాంటి ఎలిమెంట్స్కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ. నేను కనిపించాలి అంటే జనరల్గా వేరే ఆర్టిస్ట్ బాగా చేస్తుంటే ఓకే నేను ఇక్కడ కనిపించాలి అని కాకుండా, తను బాగా చేస్తుంది, ఇంకేదన్నా రాయి, తనకి ఇంకేదన్నా చేయించు అని ఎంకరేజ్ చేశాడు. సో క్రెడిట్ అంతా, అంటే కొన్ని సీన్స్ ఆ క్రెడిట్ అంతా తనవే. సో థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి కథ నమ్మినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ శివాని, తను ఇప్పటికన్నా నమ్మండి హీరోయిన్గానే తీసుకున్నా ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. హలో అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ లాస్ట్ 3 days చూసిన ఆడియన్స్కి, చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళిన మీ మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అంటే నిజంగా లాస్ట్ 1 week నుంచి, అంటే ఆల్మోస్ట్ అందరు కొత్త టీము, నేను కొత్త, డైరెక్టర్ కొత్త, అందరు కొత్త. బట్ మీడియా నుంచి మాకు వస్తున్న అసలు సపోర్ట్ లాస్ట్ 1 week నుంచి, అంటే ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ప్రతిదానికి మమ్మల్ని అంటే మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత పుష్ చేసిన, అంటే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ పేరున. ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వచ్చి, అంటే కథ నాకు చెప్పినప్పుడు నాకు కథలో దుష్యంత్లో చాలా జెన్యూనిటీ కనిపించింది. అంటే ఈ కథలో చాలా సిన్సియర్గా తను రాసుకున్న ఎలిమెంట్స్, అంటే చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా రాసుకున్న ఎలిమెంట్స్, అవన్నీ బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మా సినిమా షూట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను అసోసియేట్ అయిన డీజే టిల్లు రిలీజ్ అయింది. అది అప్పుడు పెద్ద హిట్ అయింది. తర్వాత సినిమా షూట్ ఎండింగ్లో ఉన్న టైంలో బేబీ రిలీజ్ అయింది. బేబీ సూపర్ హిట్ అయింది. అంటే ఈ 2 సినిమాలకి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. దాని తర్వాత అడుగుతున్నారు అందరూ, ఏంటంటే అదేంటి నువ్వు అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తావు, అంటే ఆ 2 వేరు జానర్స్, డీజే టిల్లు కానీ బేబీ కానీ, ఇలాంటి పెద్ద సినిమాలకు అసోసియేట్ అయ్యి ఉన్నావు, ఆల్రెడీ ఇంత సక్సెస్ చూసేస్తున్నారు, మరి ఇప్పుడు అంబాజీపేటకి అంటే అలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నావు అని. బేసికల్లీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. అంటే అవి వేరే జానర్ సినిమాలు, బట్ ఈ సినిమా నేను ఫస్ట్ నమ్మింది, ఏదైతే కంటెంట్ నేను నమ్మానో, ఏదైతే డైరెక్టర్ని బిలీవ్ చేశానో, ఏదైతే ఆర్టిస్టులని బిలీవ్ చేశానో, టెక్నీషియన్స్ని బిలీవ్ చేశానో, అందరూ కొత్త వాళ్ళు, వీళ్ళందరినీ బిలీవ్ చేశానో, లేదు ఇది అలాంటి సినిమా కాదు, బట్ ఈ సినిమాకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, ఈ సినిమా ఇది ఒక అంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి దీన్ని బెస్ట్ డెలివరీ ఇద్దామని ఫస్ట్ నుంచి నేను నమ్మాను. నిజంగా నా నమ్మకాన్ని వీళ్ళందరూ కలిపి నిలబెట్టారు. అంటే ఒక కొత్త డైరెక్టర్ తను రాసుకున్నప్పుడు, అంటే తను చాలా తక్కువ మాట్లాడతాడు, అంటే అసలు నరేషన్ ఇస్తున్నప్పుడే తను చెప్పే సగం మాటలు మనకి వినపడవు, అంత చాలా స్లోగా చెప్తుంటారు.
అండ్ కొంచెం తడబడుతుంటారు. సో కానీ ఆ డైరెక్టర్ కానీ తర్వాత డిఓపి ఫస్ట్ నాకు డైరెక్టర్ డిఓపిని తీసుకొచ్చి, సార్ నా ఫ్రెండ్ సార్ ఎప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము, కొత్త డిఓపి సార్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. తర్వాత అందరూ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు. ఆర్టిస్టులు కూడా ఎవరెవరు అనుకుంటున్నాం అంటే, ఈ కథ చెప్పినప్పుడు ఇప్పుడు కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే లవ్ స్టోరీ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, రివల్యూషన్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను కొంచెం పెద్ద క్యాస్ట్ని కూడా క్యాస్ట్ చేయొచ్చు అంటే, కానీ డైరెక్టర్ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్ట్ని వీళ్ళతోనే చేద్దాము అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నారు. సో తను చేయించుకోగలుగుతాడు అని నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించి వీళ్ళని క్యాస్ట్ చేద్దాం వాళ్ళని క్యాస్ట్ చేద్దాం అని ఆర్టిస్ట్ విషయంలో కానీ టెక్నీషియన్ విషయంలో కానీ ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత సినిమా షూట్ అంతా అయిపోయిన టైంలో కూడా నేను ఎప్పటికప్పుడు రషెస్ చూసుకుంటున్నా, ఎడిట్ చూసుకుంటున్నప్పుడు నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యండి. అసలు అదేంటి మనం అనుకున్న దానికని చాలా బాగా చేసామని. అంటే వాళ్ళందరూ అంటే ప్రతి క్యారెక్టరు వాళ్ళకున్న లిమిట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఎడిట్ టేబుల్లో నాకు తెలిసి ఎడిటర్ కూడా కట్ చేస్తుంటే ఇప్పటికీ మా దగ్గర కొంచెం ఫుటేజ్ ఉంటుంది. అసలు ఇది ఎందుకు తీస్తావు అని అడుగుతుంటారు. అంటే ఆ సీన్ ఇండివిజువల్గా చూస్తే ఏది తీయాలనిపించదు, అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళ మార్క్ వేసుకున్నారు. ఎర్రన్న క్యారెక్టర్ ఆయన కానీ అంటే చాలా తక్కువ సీన్ లెంగ్త్ ఉన్న, స్క్రీన్ స్పేస్ ఉన్న, బట్ ఎవరిది వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవరిది వాళ్ళు కానివ్వండి, ఎవరిదైనా వాళ్ళు అందరిది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చేయించుకోవడం డైరెక్టర్ గొప్పతనం. తర్వాత నిజంగా ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మేము సినిమా 1.5 year జర్నీ చేశాం కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా మంది మారుతున్నారు. కో డైరెక్టర్లో 3 మారారు ఈ సినిమాకి. సో బట్ ఎవరైనా మా సినిమాని ఎప్పుడు ఓన్ చేసుకొని ప్రతి వాళ్ళు మాతోనే ట్రావెల్ అయ్యి ఆ సినిమా ఎండ్ వరకు వాళ్ళు బిజీగా ఉండి వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళినా మాతోనే ఉండి ఎవ్రీడే మా గురించి కనుక్కుంటూ, సినిమా గురించి, వర్క్స్ గురించి కనుక్కుంటూ ఉన్నారు. ఆయన ఇందాక నితిన్ గారు అన్నట్టు అందరు కొత్త వాళ్ళు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా 10 మంది ఉండేవాళ్ళు. ఏంటి నేను ఒకసారి మొన్న అడిగా, ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే, సార్ వీళ్ళందరూ కొత్త వాళ్ళు సార్, పెద్ద జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ వాళ్ళందరూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది, అంటే సినిమా తీస్తున్నాం అంటే మన జేబులు నిండడం కోసం కాదు, వీళ్ళందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనిపించింది. అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 5 ఉంటే చాలు, నాకు అక్కర్లేదు, ఇంతకన్నా ఎందుకు వేస్ట్ అని అంటారు. బట్ నాకు అనిపించింది వాళ్ళందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా ఈ సినిమా నుంచి అని. కాస్ట్ అండ్ క్రూ చాలా మంది, అంటే నేను ఎక్కడ ఎవరికి అంటే జెన్యున్గా సినిమాని నమ్మి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది వీళ్ళందరికీ అని బిలీవ్ చేసి ముందుకు వచ్చాను. తర్వాత ఈ సినిమా మొన్న రిలీజ్ అయిన తర్వాత ఈ 3 days కలెక్షన్ బాగా వచ్చింది. నేను మా ఎస్కేఎన్ గారు మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే మేము అనుకున్నాం ఈ సినిమా హిట్ అవుద్ది, ఇంత బాగా కలెక్ట్ చేస్తాను అనుకున్నాం, బట్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది, జెన్యున్గా ఎక్కువ వచ్చింది. అప్పుడు నాకు నైట్ ఒకటి అనిపించింది, ఏంటంటే ఈ సినిమాని ఇంకా కమర్షియల్గా చూడకూడదు, ఇంకా ఎక్కువ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా చూపించాలి అనిపించింది. అంటే ఈ సినిమా మేము ఏ ఇంటెన్షన్తో అయితే తీసామో, జెన్యూనిటీ అవనండి, కొత్త వాళ్ళకి అందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అవనండి, సో వీళ్ళందరికీ పేరు రావాలి అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి సినిమాని చూపించాలి అనిపించింది. నేను అందుకే నెక్స్ట్ 3 days 4 days అంటే మా టీం అందరూ ప్రతి ఏరియాకి వెళ్ళి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, ఆంధ్రాలో అన్ని ఏరియాస్, తెలంగాణలోని అన్ని ఏరియాస్, ప్రతి చోట ఎవ్రీ డే ఒక స్పెషల్ షో వేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ షోకి సోషల్ మీడియా ద్వారా మేము ఆడియన్స్ని మేమే ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ సినిమాని చూపించి టీంతో ఇంటరాక్షన్ పెడుతున్నాము. ఇది అసలు నిజంగా కూడా నాకు ఈరోజు ఇంకా చేసిన చాలు, హ్యాపీగా డబ్బులు వచ్చాయి, అందరు కూడా బిజీ ఉన్నారు. ఇప్పుడు సుహాస్ గారు కూడా నెక్స్ట్ సినిమా షూట్లో ఉన్నారు, వదిలేయచ్చు. బట్ నాకేమనిపించింది అంటే లిటరల్లీ చూపించాలి అందరికీ వీళ్ళ క్రాఫ్ట్, వీళ్ళు చేసిన వర్క్, ఇవందరూ ఆడియన్స్తో ఇంకా దగ్గరకు తీసుకెళ్ళాలి అనిపించింది. అందుకే ఇది మళ్ళీ ఇంకో 1 week దీన్ని గట్టిగా అందరి దగ్గర తీసుకెళ్దామని మేము అనుకున్నాము. తర్వాత ఈ సినిమా సరే అండి, ఎలా క్యూఎండే ఉంది కదా, అప్పుడు మాడదాం, మర్చిపోయా. కరెక్ట్. సో బేసికలీ ఈ సినిమాకి లాస్ట్లో అంటే మేమందరం ఎంత కష్టపడ్డా
ఎంత పెద్ద మేధావికైనా ఓ చిన్న చిన్న అప్పుడప్పుడు ఐడియాస్ వచ్చి ఆ ఐడియాస్ వల్ల ఇంకా బెటర్ అవుతాం అన్నట్టు ఈ సినిమాకి నిజంగా ఒక పాయింట్ నుంచి బాగా సపోర్ట్ చేసిన సందీప్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్. తను యాక్చువల్లీ మన డైరెక్టర్తో పాటు కూర్చొని, అంటే ఒక కొత్త డైరెక్టర్ అని ఫీల్ అవ్వకుండా ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి మ్యాక్సిమం ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అది అని కొంచెం, లేకపోతే డైరెక్టర్ ఏదైనా ఇది ప్రాక్టికల్గా అవుద్దా లేదా అనుకున్న ప్రతిదీ డైరెక్ట్గా నాకు కాల్ చేసి బ్రో ఇది చేద్దామని చెప్పి పుష్ చేశారు. అంటే ఈ సినిమా మేము అంటే రీషూట్స్ కూడా చేసాం, అన్ని సినిమాలు చేస్తున్నట్టే మేము రీషూట్స్ చేసాం బెటర్మెంట్ కోసం. సో దానికి హెల్ప్ చేశారు. బట్ ఇంకొకటి లాస్ట్లో సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎడిట్ దగ్గర, ఆర్ఆర్ దగ్గర నిజంగా ఈ సినిమాకి మాకు అంటే తన బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత కూడా సాయిరాజ్ గారు లిటరల్లీ మాతో మా కోసం వచ్చి లిటరల్లీ లాస్ట్ 10 days అంటే తన సినిమాకి ఎంత కష్టపడతారో అసలు నిద్ర లేకుండా నైట్ అంతా, అంటే మార్నింగ్ 6-7 వరకు నైట్ నిద్రపోకుండా మిక్సింగ్ థియేటర్లో ఉండడం, ఎడిట్ రూమ్లో ఉండడము, ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళడం. నిజంగా అంటే నాకు అంటే నేను వీళ్ళందరికీ జస్ట్ థ్యాంక్స్ చెప్పి నేను సరిపెట్టుకోలేను, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంటే ఈ సినిమాని తను సాయిరాజ్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఏదో థ్యాంక్స్ అది చెప్తుంటే, ఇవన్నీ తర్వాత భయ్య సినిమా అనేది అలా లైబ్రరీలో ఉండిపోద్ది, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సినిమాకే వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది, వెనకాల ఎవడు కష్టపడడం అనేది ఇంపార్టెంట్ కాదు, సినిమాకి మనం బెస్ట్ ఇవ్వాలి, ఆ సినిమాని కరెక్ట్గా నిలబెట్టాలన్నారు. నిజంగా థ్యాంక్స్ సాయిరాజ్ గారికి, సందీప్కి, రవికి. రవి అయితే అసలు లిటరల్లీ తను ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ అవుతున్నారు, నెక్స్ట్ ఆనంద్ వైష్ణవి సినిమాకి డైరెక్టర్ రవి. తను మాకు బేబీ దాని ముందు సినిమాలతో కూడా మాతో ఉన్నారు. తనైతే లిటరల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా పనిచేశారు. అంటే అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు, ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే కాల్ మాట్లాడుతూనే ఇక్కడ వర్క్స్ అన్ని చూసుకున్నారు. నిజంగా వీళ్ళ లాస్ట్ మినిట్లో నాకు హెల్ప్ చేసిన అందరికీ మా సైడ్ నుంచి, అంటే అరవింద్ గారు నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చారు, తర్వాత వాసు గారు, తర్వాత ఎస్కేన్, వీళ్ళందరికీ అసలు ఒక సపోర్ట్గా నిలబడ్డారు. మా పొలిమేర డిస్ట్రిబ్యూటర్ చేసిన వంశీ, వీళ్ళందరూ రోజు నాతో పాటు ఉండి లాస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీడియాలో అందరికీ థ్యాంక్స్ అండి, ఇంతసేపు వెయిట్ చేసినందుకు, వచ్చినందుకు. ధీరజ్ బ్రో కంగ్రాచులేషన్స్ మన ఇద్దరికి. ట్రైలర్లో అనుకున్నాం బ్రో కొడుతున్నాం బ్రో అని కొట్టాం. మీ కష్టానికి మంచి హిట్ వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఇంట్లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. పరమేశ్ అన్న అని మా బ్యాండెడ్ ట్రూప్ హెడ్ అండి, మాకు నేర్పించిన ఆయన. మాకు డిగ్రీలో ఫోక్ ఆర్కెస్ట్రా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ నేర్పించేవాడు. అండ్ మళ్ళీ ఈ సినిమాకి నేర్పించాడు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ లోకల్ మాతో పాటు యాక్ట్ చేసిన ఒరిజినల్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, లవరాజు గారు, సీనన్న అండ్ టీమ్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లవరాజు గారు చెప్పినట్టే అమలాపురం వస్తాను, మీ సెలూన్ షాప్లో కూర్చుని మనం సిట్టింగ్ వేద్దాం. అండ్ మా భరత్ కాస్ట్యూమ్ డిజైనరు నా ఫేవరెట్ అండి, నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు భరత్. చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది, నీ గురించి కానీ సందీప్ గడి గురించి చెప్తే, ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. ఇలా జనరల్గా నాకు ఏ సినిమా చేసినా ఇది అవసరం లేదన్నా, ఇది పీకేయచ్చు అని తీసి మరీ అసలు చాలా రాబర్ట్ గంబెట్ లాగా ఉంటాడు, టేబుల్ ముందు తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీని మాత్రం అన్నయ్య తీసేస్తుంటే బాధ వేస్తుంది, అమ్మ ఈ సీన్ తీసేస్తుంటే అన్నాడు, ఇంకొక సినిమాకి అన్నాడు అన్నమాట. అండ్ బైక్ సూపర్ వర్క్, బైక్ మమ్మల్ని కూడా బాగా చూపించామంటే ఇంకా అది చాలా బెస్ట్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ, థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని, సార్ ఒకసారి రండి సార్, ఆయన కూర్చుని డైరెక్టర్ని అందరినీ హెడ్ మాస్టర్లా కూర్చోబెట్టి లెగిస్తే కొడతా అన్నట్టు నుంచి అక్కడ మిక్సింగ్ దగ్గర, డబ్బింగ్ దగ్గర ఇది అలా చెప్పాలి నాన్న, ఇలా చెప్పాలి నాన్న అని
ఎంత కష్టపడి మీ డెడికేషన్కి నాకు ఫస్ట్ నమ్మకం వచ్చింది ఆయన చూసి హగ్ చేసుకుని వెయిట్ చేసి నాన్న నా బిడ్డలాగా నాన్న నువ్వు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, పెద్ద సార్ది సార్. అండ్ నందగోపాల్ గారు షూటింగ్లో ఆయన ఇంకో డైరెక్టర్, థ్యాంక్ యూ నందగోపాల్ సార్. మా ఫైట్ మాస్టర్ సుబ్బు మాస్టర్ అండి, ఆయన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అండ్ ముందు ఫైట్ సీక్వెన్స్ ఆయనే చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఆ లాస్ట్లో ఎగిరే షాట్కి చాలామంది అరుస్తున్నారు. అండ్ శేఖర్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ లిరిక్ రైటర్స్ రెహమాన్ సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు, సురేష్ బనిశెట్టి గారు, ఫెంటాస్టిక్ లిరిక్స్ అండి. చాలా అంటే చాలా షాక్ అయిపోయాం, మా బాబాయ్ ఈ రేంజ్లో రాశారేంటి లిరిక్స్ అనుకున్నాం. అండ్ ఫస్ట్ నేను ఎప్పుడూ రుణపడిపోయిండే ఇద్దరు వ్యక్తులు, అనురాగ్ అన్న, శరత్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఇప్పుడు నా వెనకాల ఉంటున్నందుకు. అండ్ లాస్ట్గా మా డైరెక్టర్ దుష్యంత్, థ్యాంక్ యూ దుష్, చాలా చెప్పేసి ఇప్పటికే. అండ్ శివాని, నువ్వు కూడా నాకు ఫేవరెట్. అండ్ దివ్య గారు, స్వాతి గారు, భావన చాలా బాగా చేశారండి. ఖుషి మిస్ అయిపోయింది. ఖుషి సీన్లకి థియేటర్లో అరుస్తున్నారు. ఇంకో అమ్మాయి గౌరీకి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేణు పేరు మర్చిపోయా, సో వేణుకు కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్గా ఆశీష్, మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట బ్యాండ్ హౌస్ సెట్ అన్ని దగ్గరుండి చాలా చూసుకున్నారు ఆయన సెట్లోనే ఉండి. చివరిగా ఒక మాట ఎప్పటి నుంచో వెయిటింగ్, అంటే టీవీ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తేజ కాకుమని అని మా గురువు, MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు టీవీ వెనకాల కూర్చుని. అన్న, నా యాక్టింగ్ ఎంత పేరు వచ్చిందంటే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ప్రౌడ్ ఫీల్ చేశానని అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ ఆడియన్స్ కండి, నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు, నన్ను థియేటర్స్కి వస్తున్నందుకు. జస్ట్ 3 days అయినాయి, మంచి నెంబర్ వచ్చింది. ఇంకా వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి మేము టూర్ వస్తున్నాం, స్టూడెంట్స్ అందరితో చూడటానికి. కుమ్మేద్దాం, ఎమోషన్ వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నేనైతే రోజు పొద్దున్న కాల్లో ఫస్ట్ గురుగారు చెప్పండి అంటే పొద్దున్న నిద్ర లేపేదినే, అసలు రాత్రి పడుకోనివ్వకుండా చేసేదినే. ఇది అంబాజీపేట సినిమా ఒకటి కాదు, దాని ముందు బేబీ సినిమాకి కూడా. అంటే ఈయన ఇంత ఏజ్లో కూడా అసలు మమ్మల్ని ఎవరిని పడుకొనిచ్చేవాళ్ళు కాదు, కూర్చోబెట్టి లాస్ట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ ముందు కాపీ ఇవ్వడానికి లాస్ట్ 10 days బేబీ అప్పుడు అంతే మమ్మల్ని పుష్ చేసి పని చేయించారు. బేబీ ఆ రోజు ఆ ప్రోడక్ట్ రావడానికి, ఆ రోజు టైంకి మేము డెలివర్ చేసి సినిమాకి అంటే ఏది మేము అనుకున్నది ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు తీసుకురాగలిగింది జస్ట్ ఈయన వల్ల. ఈ అంబాజీపేటకు కూడా సేమ్ 2 days ముందు కూడా మేము సాంగ్ కొట్టించుకుంటున్నాం. బేబీ అప్పుడైతే 2 days ముందు కూడా షూట్ పెట్టుకున్నాం. ఏం చేసినా గురుగారు ఇప్పుడు ఇది కావాలి అంటే ఫస్ట్ తిడతారు, తిట్టిన తర్వాత సర్లే సౌండ్ ఏదో ఒకటి తొందర తీసుకురండి, నేను ఇక్కడ కూర్చుంటానని కూర్చోబెట్టి చేయించేవాళ్ళు. నిజంగా అంటే ఎవరికి థ్యాంక్స్ చెప్పినా ఎంత చెప్పినా అంటే ఈయన మాత్రం నిజంగా ఈ సినిమాకి కానీ బేబీకి కానీ పోస్ట్ ప్రొడక్షన్లో మమ్మల్ని నడిపించారు. అంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన ఎక్స్పీరియన్స్తోనే మమ్మల్ని నడిపించారు. అండ్ ఇందాక ఈ సినిమాని మీడియా వారితో పాటు మీడియా వారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిన మా PRO సురేష్, శ్రీను బంగారం అండ్ డిజిటల్ టీమ్ ఛాయ్ బిస్కెట్, శరత్, అనురాగ్, హర్ష, వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్.